నేను మొదటి మాటని ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. స్థుతి దేవరాజా ప్రభావ నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మా అందరినీ కాచి కాపాడినందుకు మీకు ఎన్నో ధన్యవాదాలు కంటే ఎవరికంటే దేవరాజా ప్రభావ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నన్ను వినేవారు అందరినీ సాతాను మంచి డిస్టర్బ్ చేయకుండా చూడండి. అందరూ వాక్యాన్ని మంచిగా విని దేవుళ్ళు లేకుండా కట్టుబడి ఉంటుంది. ఈ చెవిలో విని ఆ చెవిలో కూడా లేకుండా చూడండి. ఈ చిన్న ప్రార్థన విశ్వసిస్తున్నామని అర్థిస్తున్నాము. నేను ఇప్పుడు యేసుక్రీస్తు శిలువలో పలికిన మొదటి మాటను వివరించబోతున్నాను. శిలువలో పలికిన మొదటి మాట: తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని లూకా సువార్త 23వ అధ్యాయము 34లో చెప్పారు. ఆ రోజు యేసుక్రీస్తు పలికిన 7 మాటల వెనుక అద్భుతమైన సందేశం దాగి ఉంది. అదేమిటంటే, తమకు తెలియని జీవము లేని దేవుణ్ణి ఆరాధించదు కనుక తమకు తెలిసిన జీవము కలిగిన యెహోవాను ఆరాధించేటట్టుగా చేయడమే ఈ 7 మాటల ధ్యానం. మన పరలోకమందున తండ్రి బిడ్డలముగా ఉండవలసిన మనకు 2 లక్షణాలు. మొదటిది, మనకు క్షమాపణ గుణము కలిగాలి. మన శత్రువుని ప్రేమించాలి. ఎవరినైనా మనల్ని హింసిస్తే మనం వారిని తిట్టకూడదు, తిరిగి వారిని హింసించకూడదు. వారి కోసం ప్రార్థన చేయాలి, వారిని క్షమించమని ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు మొదటి మాట ద్వారా ఇంకా దీంట్లో 3 వాక్యాలు ఉన్నాయి. అవి ఏమిటంటే, తన తండ్రికి విజ్ఞాపన చేసిన ప్రార్థన వాక్యం, క్షమాపణ కలిగిన మాట, ప్రేమ కలిగిన మాట. వీటిని వివరించవచ్చు. ఉదాహరణగా, మనం ఎక్కడైనా మన ఇంట్లో ఉన్న మన మమ్మీ వెళ్ళి దుకాణానికి ఏదైనా తీసుకురామని వెళ్తున్నాం. మన దాన్ని మనం వెళ్తుంటే ఎవరో ఒకరు వచ్చి మనల్ని తింటే మనము తిడతాం. ఎందుకంటే వాడు కావాలని తెలిసి తిడుతున్నామని నమ్ముతున్నాము కాబట్టి. కానీ దేవునిలో ఉన్న బిడ్డలు ఇది దేవుని పని. అప్పుడు మనము మన విశ్వాసాన్ని బలపరిచి ఇది దేవుని పని అని గుర్తించి వారిని క్షమించాలి. మనము మన పనిని మనం చూసుకొని ఇంటికి వెళ్ళినాక వారి కోసం క్షమించమని దేవునికి ప్రార్థన చేయాలి. మొదటి మానవుడైన ఆదాము నుంచి యేసుక్రీస్తు తప్ప అందరూ పాపం చేశారు. ఇందువలన దేవుడు ప్రసాదించు తన మహిమను ఎవరు పొందలేకపోతున్నారు. కాబట్టి మనం అందరం ఒకరినొకరి క్షమించడం అలవాటు చేసుకోవాలని యేసుక్రీస్తు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ భూమి మీద పంపి అందరినీ క్షమించేటట్టుగా క్షమించి మనం కూడా ఒకరినొకరు క్షమించాలని అలవాటు చేసుకోవాలని చెప్తున్నారు. నేను చివరిగా చెప్పాలనుకుంటున్నది ఏమనగా, మన యేసుక్రీస్తులో ఉన్న 3 లక్షణాలు: క్షమాపణ, శత్రువుని ప్రేమించడం, హింసించిన వారి కొరకు ప్రార్థన చేయడం. ఈ 3 లక్షణాలు మనం కూడా అలవాటు చేసుకోవాలి. ఈ 3 లక్షణాలు ముఖ్యంగా పరలోక రాజ్యానికి మనకు చేరేయడానికి సులభంగా చేస్తాయి. ధన్యవాదాలు. ఆఖరి ప్రార్థన. ఇప్పుడు విన్న మాటలన్నింటినీ ఎవరు మరవకుండా ఈ 3 లక్షణాలను తనలో ఉంచుకొని పరలోకానికి అందరూ వచ్చేటట్టుగా చూడండి. ఈ భూమి మీద ఎవరు నరకానికి వెళ్ళకుండా అందరూ పరలోకానికి వచ్చేటట్టుగా చూడండి. ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.